హాయ్ అండి. వెల్కమ్ టు అనూష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే దోసకాయ పచ్చడి చేశాను. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసుకొని అందులో పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు, నువ్వులు ఇవి వేయించుకొని చల్లార్చుకుంటాను, పక్కకు పెట్టేసుకుంటాను. ఇవి వేయించుకున్న తర్వాత మళ్ళీ బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. ఇది వేగేలోపు దోసకాయ ముక్కలు పైన చెక్కు తీసి మంచిగా నీట్గా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలు అయితే నేను పచ్చిమిర్చి తీసేసి అందులోనే మళ్ళీ ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. పచ్చిది వేసి చేయకుండా కాస్త కొంచెం ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. ఇష్టం ఉంటే గింజలతో సహా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళైతే గింజలు తీసేసి వేసుకోండి. గింజలతో వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం వేగించుకోవాలి నూనెలో. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ అంటే మరీ ఉడకద్దు. ముక్క అనేది నార్మల్గా ఉండాలి, మీడియంగా. అటు పచ్చిగా ఉండకూడదు, ఇటు మెత్తగా ఉడకకూడదు, మీడియంగా ఉండాలి. అలా ఉడికించుకున్న దాన్ని పక్కకు తీసేసుకొని ఇవన్నీ చల్లార్చుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. పల్లీలు, నువ్వులు, కొంచెం లైట్గా దానికి టేస్ట్ సరిపడ చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ దోసకాయ ముక్కలు లాస్ట్లో వేయాలి. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. టేస్ట్కు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను, ఒక్కోసారి ఒక్కో విధానం చేస్తాను. దోసకాయ ఆవకాయ పచ్చడి కూడా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది ఇలా మిక్సీ అయిన తర్వాత మరీ మెత్తగా చేసుకోకూడదు, మరీ బరకగా ఉండకూడదు, నార్మల్గా మీడియంగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేయకూడదు, బాగోదు టేస్ట్. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్క రౌండ్ చేసుకొని వద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంతే వేసాను. ఎందుకంటే కరివేపాకు నేను ఇక్కడ వేయట్లేదు, అందులో వేసాను కదా, నలిగిపోయింది. ఇంకా ఇందులో వేస్తే ఏంటంటే చట్నీలు ఇలా పైకి తేలుతూ ఉంటుంది, మా పిల్లలు ఎత్తి ఇష్టపడరు. అందుకని చెప్పి నేను అందులోనే వేశాను. చూడండి, ఇలా తాలింపు వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా, తప్పకుండా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికనే చూసిపోకుండా కొంచెం కింద లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.